అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బక్రీద్ స్పెషల్ రెసిపీగా మటన్ తహరీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ వంటని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మీరు పర్ఫెక్ట్గా మటన్ తహరీ రెడీ చేసేస్తారు. మరి ఇలాంటి కొన్ని నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయండి. దీనికోసం 1/2 kg శుభ్రంగా కడిగిన మేక మాంసాన్ని తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి. దీని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. 1 టేబుల్ స్పూన్ తాజాగా నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 పెద్ద నిమ్మకాయ నుండి పిండుకున్న నిమ్మకాయ రసం, అలాగే 4-5 రెమ్మల పుదీనా కొత్తిమీర, 100 ml పెరుగు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 kg మటన్కి 1/2 kg బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఈ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట అయిన తర్వాత ప్రిపరేషన్స్ చూద్దాం. 1 గంట అయిన తర్వాత నీళ్లు తీసేసి బియ్యాన్ని ఈ విధంగా వడపోసి పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ తీసుకొచ్చి దాన్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. దానికి 1 గ్లాస్ నీళ్లు పోయాలి. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ నీళ్లు పోయాలి మటన్లో అన్నమాట. మనం ఇక్కడ 1 గ్లాస్ నీళ్లు పోసేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఒక రైస్ కుక్కర్ని ఆన్ చేసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. ఈ రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. దానికి ఆఫ్ అవ్వకుండా బటన్ దగ్గర ఇలా చిన్న పేపర్ పెట్టుకోండి. అప్పుడు అది పైకి బటన్ వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఈ విధంగా పెట్టుకొని కాగిన నెయ్యి నూనెలో ఈ మసాలాలు వేయాలి. ఈ ఫోటోలో చూపించిన మసాలాలన్నీ వేయాలి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. మనం పేపర్ పెట్టాం కాబట్టి హై ఫ్లేమ్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. తొందరగానే వేగిపోతాయి. చూసారు కదా. ఆ తర్వాత అందులో 1 టమాటా, 1 పెద్ద ఫ్రైడ్ ఆనియన్ అంటే ఉల్లిపాయలు వేయించుకోవాలన్నమాట ముందుగా, లేదంటే తర్వాత కూడా బాగా వేయించుకోవచ్చు. 3 పచ్చిమిరపకాయలు. ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఉల్లిపాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దీన్ని కూడా 1-2 నిమిషాలు వేయించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా చేస్తున్నంతసేపు మనం పేపర్ పెట్టి ఉంచాం కదా, బటన్ పైకి వెళ్ళదు. తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకుని ఈ టమాటా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. మనం ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తబడేంత వరకు వేయించాలి. అవి వేగేలోపుగా కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ బాగా ఉడుకుంటుంది. చూస్తారు కదా, నీళ్లు ఉన్నాయి అందులో. నీళ్లతో సహా ఉడుకుతున్న టమాటా మిశ్రమంలో వేసుకోవాలి. చూస్తారు కదా, ఇందులో 1 కప్పు నీళ్లు ఉన్నట్టు అనమాట. మూత పెట్టి 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు మటన్ మసాలా వేసుకోవాలి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఆ తర్వాత మనం నీళ్లు వడపోసి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూస్తారు కదా, ఆల్రెడీ ఇందులో 1 గ్లాస్ నీళ్లు ఉన్నాయి. అందులో 1 టీ స్పూన్ షాజీరా, అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 1 గ్లాస్ నీళ్లు కూరలో ఉన్నాయి కదా, 2 గ్లాసులు సరిపోతాయి. అవసరమైతే ఆఖరుగా కొంచెం పోసుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకున్న పేపర్ తీసేసేయాలి, ఎందుకంటే నీళ్లు పోసాం కదా. అంతే, బటన్ పైకి వెళ్ళిపోయినాక చూస్తే ఎంతో చక్కగా మటన్ తహరీ రెడీ అయిపోయింది. ఇంత ఈజీగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఈ బక్రీద్కి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా ఫీడ్బ్యాక్ పంపించండి. ఎంతో రుచికరమైన మటన్ తహరీ బక్రీద్ స్పెషల్గా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.